చేసిందేదో నేను మర్చిపోవచ్చు, నేను చేసింది నువ్వు మర్చిపోవచ్చు. పాస్టర్ గారు గుర్తులేదా, ఆమె ప్రారంభించినప్పుడు ఆయన ఏమి లేకుండా వచ్చేవాడు, నేనే కదా ఆయన పెట్టాను. ఎస్, నువ్వు పెట్టి ఉండొచ్చు, కానీ నేను మర్చిపోయి ఉండొచ్చు. నువ్వు పెట్టలేదంటలేదు, నాకు గుర్తుండకపోవచ్చు, కానీ దేవుడికి సమస్తము గుర్తే. నువ్వు ప్రారంభంలో ఎలాగున్నావో, నువ్వు ఎలాగొచ్చావో, ఏమిచ్చావో, ఈ రోజున ఎలాగున్నావో, ఈ రోజున ఏం చేస్తున్నావో అన్ని ఆయనకి ఎరికే. ఆయన మర్చిపోయేవాడు కాదు. నా నామం పేరుకు ఇప్పుడు మంచిలు ఇస్తే పరలోకంలో దీవుని అన్న సంగతిని మర్చిపోయేవాడు కాదు. నువ్వు పరిశుద్ధులకు చేసిన ఉపకారం మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వు దేవుడి పేరకు చేస్తావు, మనుషులు పొగడానికి కాదు, మనుషులు మెచ్చుకుంటారని కాదు, మనుషుల కొరకు కాదు. నువ్వు చేసింది ఏదైనా ఉంటే, ఎప్పుడైతే నేను చేసిన దేవునికి నువ్వు మర్చిపోతావో దేవుడు నేను మర్చిపోడు. దేవుడు దాని విషయంలో మర్చిపోడు. నా కుమారుడు, నువ్వు పలాన్ని ఇచ్చావు కదా, పలాన్ని చేసావు కదా, నా కుమార్తె, నిన్ను ఎలా మర్చిపోతానమ్మా?